కేశవంతపురం మండలం ధర్మాంతండ నివాసమైనటువంటి భానోత్ వీరన్న వాళ్ళ భార్య భానోత్ ఖైలా, వాళ్ళ కూతురు భానోత్ మౌనిక ఎస్ లఖవత్ మౌనిక. ఈ మౌనికకి 9 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర బల్లార్ చెందినటువంటి బాల అనే వ్యక్తితో వివాహం జరిగింది. 2 పిల్లలు. బాల మరియు ఆయన భార్య మౌనిక హైదరాబాద్లోని చందనగర్లో నివాసం ఉంటున్నారు. ఈ బాల వాటర్ ట్యాంక్ డ్రైవర్ పనిచేస్తారు. ఆయన భార్య ఇంట్లో పనిచేసుకుంటుంది. అయితే మృతుడు ఎవరైతే ఉన్నారో బాలకి తన భార్య మీద అనుమానం మీద డైలీ ఆయన వేధిస్తూ ఉన్నాడు. ఆ భాగంగా ఆమె ఒక వారం రోజుల క్రితం అమ్మగారింటికి వచ్చింది. ధర్మాంతండాకి పిల్లల్ని తీసుకొని ఆయన కూడా వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ భార్యని వేరే వాళ్ళ అక్రమ సంబంధం ఉంది తాగి వేధిస్తూ ఉన్నాడు. మొన్న 17 సాయంత్రం అందాజా 9 గంటలప్పుడు ఈ బాల తన భార్య మౌనికని కొట్టి వేధిస్తుంటే తండ్రి అడ్డం పోయిండు. ఆయన కూడా కొట్టిండు. ఇక ఇట్లా కాదని చెప్పేసి ఒక మౌనిక తండ్రి భానోత్ వీరన్న ఇల్లు కత్తి తీసుకొని వచ్చి బాలని గుండెలో పడడం వల్ల ఆయనకి ఇంజరీ అయింది. ఇమ్మీడియట్గా అతన్ని చుట్టుపక్కల వాళ్ళు తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చారు. మొహబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాల మరణించాడు. ఇది విషయంలో రూరల్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, ఎస్ఐ కేశవంతపురం, పిఎస్ఐ గారు అందరూ తక్షణం స్పందించి కేసు నమోదు చేసి అక్యూజ్ని పట్టుకొని ఈరోజు కోర్టుకి పంపించడం జరుగుతుంది.